ప్రగతి సమీక్షలతో వేగవంతమైన మంగళగిరి ఎయిమ్స్ ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశ ప్రజలకు సుపరిపాలన సకాలంలో అందించేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2015లో ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి పేరిట నిర్మాణాత్మకమైన సమీక్షా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ప్రగతి ద్వారా ప్రధానమంత్రి ప్రత్యక్షంగా సమీక్షలు చేపట్టడంతో కీలకమైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల సమస్యలకు పరిష్కారం లభించింది. ఈ వేదిక సహకార సమాఖ్యవాదానికి అసలైన ఉదాహరణగా నిలుస్తోంది. ప్రగతి గత దశాబ్ద కాలంగా కీలక మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో జాప్యానికి కారణమయ్యే సమస్యల మీద దృష్టి సారించి పరిష్కారాలను వేగవంతం చేయడంలో ఎంతో కృషి చేసింది. దీంతో అనేక ప్రాజెక్టులు వేగవంతమయ్యాయి. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని ఎయిమ్స్ మంగళగిరి ప్రాజెక్టు ప్రగతి సమీక్షల ద్వారా ఎలా వేగవంతమైందో తెలుసుకుందాం. భారతదేశంలో ప్రజారోగ్య వ్యవస్థను బలోపేతం చేయడం, ఉన్నత స్థాయి వైద్య సేవలను సామాన్య ప్రజలకు అందుబాటులోకి తేవడం అనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోంది. వాటిలో అత్యంత ముఖ్యమైనది అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ ఎయిమ్స్ సంస్థల ఏర్పాటు. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గుంటూరు జిల్లా మంగళగిరిలో ఏర్పాటైన ఎయిమ్స్ రాష్ట్ర ఆరోగ్య మౌలిక సదుపాయాల అభివృద్ధిలో ఒక కీలక ఘట్టంగా నిలిచింది. ఎయిమ్స్ మంగళగిరి 1956 ఎయిమ్స్ చట్టం ప్రకారం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్వయం ప్రతిపత్తి సంస్థగా ఏర్పాటైంది. ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన PMSSY కింద కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ సంస్థను ఏర్పాటు చేశారు. దేశవ్యాప్తంగా వైద్య సేవల్లో ప్రాంతీయ అసమానతలను తగ్గించడం, వైద్య విద్య, పరిశోధనను బలోపేతం చేయడమే ఎయిమ్స్ ప్రధాన లక్ష్యాలు. ఈ ప్రాజెక్టు 2015 అక్టోబర్ 7న ప్రారంభమైంది. మొత్తం 1618.23 కోట్ల రూపాయల వ్యయంతో 183.11 ఎకరాల విస్తీర్ణంలో వైద్య సముదాయాన్ని అభివృద్ధి చేశారు. ఇది కేవలం ఒక ఆసుపత్రిగా మాత్రమే కాకుండా సమగ్ర వైద్య విద్య, పరిశోధన సేవలను అందించే ఒక ఆధునిక ఆరోగ్య కేంద్రంగా రూపుదిద్దుకుంది. ఎయిమ్స్ మంగళగిరి 960 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రి. ఇందులో ప్రతి సంవత్సరం 125 మంది విద్యార్థులు MBBS కోర్సులో ప్రవేశం పొందే విధంగా వైద్య కళాశాల ఏర్పాటైంది. దీంతో పాటు అదనంగా పరిశోధన కేంద్రాలు, వైద్య విద్య భవనాలు, అధ్యాపకులు, విద్యార్థుల కోసం వసతి గృహాలను ఏర్పాటు చేశారు. అలాగే రేడియో డయాగ్నోసిస్, న్యూక్లియర్ మెడిసిన్, క్యాన్సర్ చికిత్స వంటి ఆధునిక విభాగాలతో పాటు డయాలసిస్, బ్లడ్ బ్యాంక్, అత్యవసర వైద్య సేవలు, టెలిమెడిసిన్ వంటి సౌకర్యాలు ఈ సంస్థలో అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ఎయిమ్స్ మంగళగిరి 41 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో సేవలందిస్తోంది. ఎయిమ్స్ మంగళగిరి తన కార్యకలాపాలను 2018లో విజయవాడలోని ప్రభుత్వ సిద్ధార్థ వైద్య కళాశాలలో తాత్కాలిక క్యాంపస్ నుంచి ప్రారంభించింది. అనంతరం మార్చి 2019లో శాశ్వత క్యాంపస్లో బయటి రోగుల విభాగం OPD సేవలు ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత దశలవారీగా అన్ని విభాగాలు మంగళగిరికి మారాయి. కోవిడ్-19 మహమ్మారి సమయంలో ఎయిమ్స్ మంగళగిరి ప్రజలకు కీలక సేవలు అందించింది. ఈ పరామర్శ, టెలిమెడిసిన్ సేవలు, ఇంటి వద్దే నమూనాల సేకరణ వంటి వినూత్న కార్యక్రమాల ద్వారా రోగులకు నిరంతర వైద్య సహాయం అందించారు. కోవిడ్ కాలంలో ఎయిమ్స్ సంస్థ ప్రజారోగ్య పరిరక్షణ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించింది. ఆరోగ్య భద్రతలో కీలక పాత్ర పోషిస్తున్న ఎయిమ్స్ ప్రాజెక్టు నిర్మాణ దశలో అనేక సవాళ్లు ఎదుర్కొంది. ఎయిమ్స్ మంగళగిరి అమల్లో కొన్ని కీలక సమస్యలు తలెత్తాయి. ముఖ్యంగా విద్యుత్తు, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు, అటవీ అనుమతులకు సంబంధించిన అడ్డంకులు ప్రాజెక్టు పురోగతిని ప్రభావితం చేశాయి. ఈ నేపథ్యంలో 25 ఏప్రిల్ 2018న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రోయాక్టివ్ గవర్నెన్స్ అండ్ టైమ్లీ ఇంప్లిమెంటేషన్ ప్రగతి విధానంలో ఎయిమ్స్ మంగళగిరి ప్రాజెక్టును సమీక్షించారు. ఈ సమావేశంలో ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి స్పష్టమైన కాలపరిమితితో కూడిన ఆదేశాలు జారీ చేశారు. నిర్మాణ పనులకు ఉన్న అన్ని నిర్మాణాత్మక సమస్యలను తొలగించడం, క్యాంపస్ అభివృద్ధికి సమగ్ర బృహత్ ప్రణాళిక రూపొందించడం, అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సమన్వయాన్ని బలోపేతం చేయడం వంటి కీలక సూచనలు చేశారు. ఎయిమ్స్ మంగళగిరికి జాతీయ రహదారి NH-16 నుంచి వెళ్లే అప్రోచ్ రోడ్ నిర్మాణం ఒక ప్రధాన అడ్డంకిగా మారింది. ప్రధాన ద్వారం సమీపంలో 0.46 హెక్టార్ల అటవీ భూమి అవసరం కావడంతో అటవీ అనుమతులు ఆలస్యమయ్యాయి. దీనివల్ల అత్యవసర సేవలకు సరైన రవాణా మార్గం లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ప్రగతి ద్వారా నిరంతర పర్యవేక్షణతో రాష్ట్ర ప్రభుత్వం అవసరమైన అటవీ అనుమతులు వచ్చేలా చేసింది. దీంతో టెండర్లు పూర్తయ్యాయి, పనులు పునఃప్రారంభమయ్యాయి. చివరికి డిసెంబర్ 2024 నాటికి ఈ రహదారి పూర్తయి ఎయిమ్స్ క్యాంపస్కు నిరవధిక రాకపోకలు సాధ్యమయ్యాయి. ఎయిమ్స్ ఇంకొక కీలక సమస్య రోజుకు 4 మిలియన్ లీటర్ల శుద్ధి నీటి సరఫరా. ప్రారంభంలో తాత్కాలిక ఏర్పాట్లు చేసినప్పటికీ శాశ్వత నీటి సరఫరా వ్యవస్థలో జాప్యం జరిగింది. ప్రగతి సమీక్ష అనంతరం ప్రధానమంత్రి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం
ఈ పనులను వేగవంతం చేసింది. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, పైప్ లైన్లు, పంప్ హౌస్ వంటి పనులు పూర్తయ్యాయి. దీంతో ఎయిమ్స్ మంగళగిరికి నిరంతర నీటి సరఫరా అందుబాటులోకి వచ్చింది. దీంతో ఎయిమ్స్ మంగళగిరి ప్రాజెక్టు 2023 జనవరి 31న అధికారికంగా ప్రారంభించబడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2024 ఫిబ్రవరి 25న ఈ మంగళగిరితో పాటు మరో 4 ఎయిమ్స్ సంస్థలను దేశానికి అంకితం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 ఎయిమ్స్ సంస్థలను దేశానికి అంకితం చేయడం ద్వారా వికసిత్ భారత్లో ఆరోగ్య మౌలిక సదుపాయాల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో స్పష్టంగా కనిపిస్తోంది అని వ్యాఖ్యానించారు. నేటికి ఎయిమ్స్ మంగళగిరి 20,000కు పైగా ఇన్పేషెంట్ అడ్మిషన్లు, 12,000కు పైగా అత్యవసర కేసులను విజయవంతంగా నిర్వహించి గుంటూరు, విజయవాడ నగరాలతో పాటు చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు ఆరోగ్య సంరక్షణ అందించడంలో కీలకంగా నిలిచింది. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అకాడమిక్ సహకారాలు, సమాజ సేవా కార్యక్రమాలు, పరిశోధన కార్యకలాపాల ద్వారా ఈ సంస్థ దేశ ఆరోగ్య రంగ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తోంది. ఎయిమ్స్ మంగళగిరి కేవలం ఒక వైద్య సంస్థ మాత్రమే కాదు, ఇది భారతదేశ ప్రజారోగ్య వ్యవస్థలో ఒక కీలక స్తంభం. సమగ్ర వైద్య సేవలు, నాణ్యమైన వైద్య విద్య, ఆధునిక పరిశోధన, ఈ 3 లక్ష్యాలను సమన్వయం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వికసిత్ భారత్ లక్ష్య సాధనలో ఎయిమ్స్ మంగళగిరి ఇతోధికంగా సహాయపడుతుంది. అలాగే దేశ భవిష్యత్తులో దేశ ఆరోగ్య రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకువెళ్లడంలో ఎయిమ్స్ మంగళగిరి కీలక పాత్ర పోషించనుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రగతి సమీక్షలతో వేగవంతమైన మంగళగిరి ఎయిమ్స్ ప్రాజెక్టు పురోగతిపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటివరకు విన్నారు. రచన వై యుగంధర్ రెడ్డి, వ్యాఖ్యానం పోపూరి మురళీకృష్ణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.